ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద కొండపి నియోజకవర్గంలోని మరిపూడి మండలంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రి డాక్టర్ డోలశ్రీ బాలవీరేంద్ర స్వామి, అదేవిధంగా మారిటైమ్ బోర్డు చైర్మన్ రామచంద్ర సత్య, జిల్లా కలెక్టర్ కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అదేవిధంగా రాష్ట్ర మంత్రి రైతులకు కూడా వారి ఖాతాల్లో జమ చేసిన చెక్కులను కూడా వారు ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా 36,808 మందికి సుమారు 24.72 క్రోర్స్ కూడా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని చెప్పేసి మంత్రి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మరోపక్క ఈరోజు పరుచూరు నియోజకవర్గంలోని మాటూరులోని దుర్గమల్లేశ్వరి ఆలయంలో కూడా కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా కూడా రాత్రి నుంచి కూడా పెద్ద హోమం అఖండ జ్యోతిని కూడా వెలిగించడం కూడా జరిగింది. దీనికి సుమారు 400 కేజీల కర్పూరంతో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. గత 17-18 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమం ఇరురామంలో జరుగుతుంది. దీనికోసం కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు కూడా అధిక సంఖ్యలో కూడా అక్కడికి రావడం జరిగింది. మరొక విషయాన్ని తీసుకున్నట్టయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైనటువంటి తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి విషయం మీద కూడా పెద్ద దుమారం రేగుతుంది. ఇది పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేసే భాగంగా కూడా ఇటువంటి ఆరోపణలు చేస్తుందని చెప్పేసి ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చుండూరు రవి కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గానే వ్యవహరించారు తప్పితే దాని కొనుగోలు విషయం పూర్తిగా అధికారులు చూసుకున్నారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కుదరక అదేవిధంగా డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా కూడా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నది. ఇందులో వాస్తవం ఏమీ లేదని చెప్పేసి కూడా చుండూరు రవి అయితే కొట్టిపారేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది.